మన ప్రభువును నిజరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనము. నీవు బహుప్రియుడువు, భయపడకుము. యు ఆర్ గ్రేట్లీ బిలవ్డ్, డోంట్ బీ ఎఫ్రైడ్. మనము మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే దేవునికి బహుప్రియులుగా ఎంచబడాలి. బహుప్రియుడు అనగా బాగా ఇష్టమైన వాడు, ప్రేమించేవాడు. మరి దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు కరెక్టే. నువ్వు చేస్తున్న పనులు బట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? దేవునికి ప్రీతికరంగా ఉన్నావా? దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నావా? దేవుని దగ్గర నుంచి కృప పొందుకోవాలంటే, దీవెన పొందుకోవాలంటే ఆయనకే ఇష్టులైన బిడ్డలుగా ఉండాలి. ఏం చేస్తే దేవునికి ఇష్టంగా మార్చబడతాం? ఏ కార్యాలు చేస్తే, ఏ పనులు చేస్తే, ఏ విషయాలు చేస్తే దేవునికి ప్రీతికరంగా ఇష్టకరంగా మార్చబడతామంటే ఆయన చెప్పిన మాటను వినడం నేర్చుకోవాలి. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. నిరంతరము ఏ అవసరత వచ్చినా, ఏ అక్కర వచ్చినా దేవునికే మొరపెట్టి ప్రార్థన చేయాలి. దేవుడు నా పట్ల చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా ఉండాలి. లోక సంబంధమైన దుష్టులతో సాంగత్యం ఆపేసి పరిశుద్ధులతో సహవాసం చేయడం నేర్చుకో. కృపావరాలను కలిగి ఉండు. శ్రమ వచ్చినప్పుడు కంగారు పడకుండా, దిగులు పడకుండా దేవునిలో ఆనందించడం నేర్చుకో. నీ కుటుంబం అంతా రక్షించబడాలని, నీ బిడ్డలందరూ కూడా రక్షణలోకి నడిపించబడాలని, దేవుని రాకడ కొరకు నేను నా కుటుంబం సిద్ధపాటు కలిగి ఉండాలని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు దేవునికి ప్రీతికరముగాను ఇష్టమైన వారిగాను కనపడతాం. మరి దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నావేమో. కొంతమంది తిండిబోతులుగా ఉంటారు. ఏశావు తిండిని ఆశించి తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు కదా. వారి కడుపే వారికి దేవుడిగా ఉంటుంది కదా. కొందరు కడుపుకి దాసులైపోతూ ఉంటున్నారు కదా. మనుషుడు తిండి వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు అని చెప్తా ఉంటుంటే మనమెందుకో దేవునికి ఈ తిండిపోతుతనం ఇష్టం లేదు. అందుకే నీవు తిండిపోతు అయితే గనక నీ గొంతుకు కత్తి పెట్టుకో అన్న మాటలు మనం చూస్తూ ఉంటున్నాము. బ్రతకడానికి తినాలి కానీ తిండి కోసమే బ్రతుకుతున్న ప్రజలారా, ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏం ధరించుకుందామా, ఎలా బ్రతుకుదామని ఈలోక సంపన్నమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచన చేసేసి నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోతున్నావేమో ఒకసారి పరిశీలన చేసుకో. కొంతమంది తాగుబోతులుగా ఉంటున్నారు. లోతు తాగి మద్యం మత్తులో పడి పాపము చేసిన వాడిగా కనపడుతున్నాడు కదా. ఏలీ కుమారులు తాగి అంట స్త్రీలతో పాపము చేశారంట. తాగుబోతులకి భయంకరమైన శ్రమలు అనుభవించే పరిస్థితి వస్తుంది కదా. మద్యం ఏం చేస్తుంది? మద్యం తాగడంలో తప్పు లేదు అంటున్నావేమో కానీ తాగిన తర్వాత నీవు చేసే అల్లరి, నీవు చేసే సహవాసము, నీవు చేసే చేష్టలు, నువ్వు మాట్లాడే మాటలు బహు భయంకరమైనవిగా కనపడుతున్నాయి కదా. మరి ఎలా దీవించబడతావు? నీవు ఎలా ఆశీర్వదించబడతావు? సోమరితనం కలిగిన మనుషులుగా ఉంటున్నారు. అందుకే సోమరి నువ్వేమన్నా సంపాదించుకోవాలనుకుంటే ఏమీ పొందుకోలేవు కదా. సోమరి వేటాడినను పొందుకోలేడంట. సోమరి వాడు పస్తులు పడుకుంటాడంట. సోమరితనం కలిగిన వాడు చదవడు, వాడు సంపాదించడు, కష్టపడడు. సోమరి వాడిని ఎవడైనా పనిలో పెట్టుకుంటాడా? మరి మీరు సోమరితనం కలిగిన మనుషులుగా ఎందుకు ఉండాలి? నీవు దేవునికి ఇష్టంగా మార్చబడొద్దా? దేవునికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నువ్వు మార్చబడాలి అంటే నిద్రబోతుతనం లేనివారిగా, పొగరుతనం లేనివారిగా, తిరుగుబోతుతనం లేనివారిగా, గొడ్డుబోతులుగా లేకుండా మీరుంటే ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. నీ కుటుంబానికి సువార్తను ప్రకటించు. అనేక ఆత్మలను దేవుని సంఘంలోకి నడిపించు. కృప కలిగిన ఆత్మ మీ అందరికీ తోడై ఉండాలని దేవుణ్ణి అడగండి. ఎప్పుడైతే అడుగుతావో కృప పొందుకుంటావు. మరి దేవునికి ప్రియముగా ఎంచబడితేనే కదా దీవించబడేది. ఆయనలో చేదు స్వభావం ఉందా? లేదు కదా. ఆయన చూసినప్పుడు పావురం వలె నిష్కపటమైన హృదయం ఏ విధంగా అయితే ఉంటుందో ఆయన మనకు అలాగే కనిపించాడు కదా. చేయాల్సిన తప్పులేమో నువ్వు చేస్తున్నావు. ఈరోజు నీ శ్రమకి, కష్టానికి, నష్టానికి, ఇబ్బందులకి కారణం ఎవరు? నువ్వు కాదా? మరి ఎందుకు దేవుని దూషిస్తున్నావు? ఇష్టానుసారంగా ఎందుకు మాట్లాడుతూ ఉంటున్నావు? నయోమినేమన్నా ఈ ప్రదేశం నుంచి వదిలిపెట్టి ఇంకో ప్రదేశానికి వెళ్ళమని దేవుడు చెప్పాడా? తన భర్తను పోగొట్టుకుంది, బిడ్డలను పోగొట్టుకుంది, కుటుంబం అన్యాయం అయిపోయింది. అయినా సరే దేవుడే నాకు అన్యాయం చేశాడన్నట్టుంది. చేసిన తప్పులన్నీ మనం చేస్తున్నాం, చేయవలసిన నేరాలన్నీ మనం చేస్తున్నాం. ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా మనమే బ్రతుకుతా కనిపిస్తూ ఉంటున్నాము కదా. అలా కనపడుతున్నప్పుడు నిజంగా చేదుగా మారిపోయిన నీ బ్రతుకును బట్టి మరొకసారి చెప్తున్నా, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీకు కలిగిన సమస్తానికి న్యాయమే చేస్తాడు. నీ బాధలోంచి బయటపడతావు. నీ రోగ సమస్యల నుంచి, నీ కుటుంబ పరిస్థితి నుంచి, నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి, నీ వేదనకరమైన స్థితిగతుల నుంచి, భారభరితమైన పరిస్థితుల నుంచి దేవుడే మీకు సమాధానాన్ని అనుగ్రహించబడునుగాక.
నీవు దేవునికి ఇష్టంగా మార్చబడాలి అంటే తప్పక తిన్నగా నడవడం నేర్చుకో. మనము దేవుని పోలి నడుచుకోవాలి. మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకోండి. మీ నోటికి బూతులేనను, సరసోక్తులేనను, వ్యంగ్యపు మాటలేనను, పాపపు మాటలేనను, పాపిష్టి విషయాలైనను మీ నోటికి రానియకుండా మీరు చాలా జాగ్రత్త పడండి అన్న మాటలు మనం చూడలేదా? ఐక్యత కలిగి జీవించాలి కదా, సమాధానం కలిగి జీవించాలి కదా. అసలు మీ కుటుంబంలో ఐక్యత ఉందా, సమాధానం ఉందా, ఆశీర్వాదం ఉందా? శ్రేష్టమైన ఆహారాన్ని తింటున్నావా? ఎలాంటి ఆహారాన్ని తింటున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. వాక్యం అనే ఆహారాన్ని తిను. దేవుని వాక్యమే, ఆయన శరీరమనే మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటున్నాము కదా. మరి నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి పరిశీలన చేసుకో. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండడం నేర్చుకోండి. సర్వోన్నతుడైన దేవుడే మనతో మాట్లాడుతున్నప్పుడు ఈరోజే, ఈ క్షణమే, ఇప్పటి నుంచే మనం పడుతున్న ప్రతి భయం నుంచి దేవుడు విడుదల కలుగు చేయబడను గాక. భయపడద్దు. ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి కలవరం వచ్చినా, ఎలాంటి శోధన వచ్చినా దిగులు పడదు. రోగాల నుంచి దేవుడే విడుదల దయచేస్తాడు. కుటుంబ సమస్యల నుంచి దేవుడే మనల్ని బయటపడేసే కాపుదల కలుగు చేస్తాడు. ఆర్థికపరమైన సమస్యల నుంచి దేవుడే మనకు సహాయకరంగా ఉండి కృప చూపించి క్షేమాభివృద్ధిని దయచేస్తారు. ఇల్లు కట్టుకుంటున్న బిడ్డలు, ఇల్లు ఆగిపోయిన బిడ్డలకి దేవుడే సహాయాన్ని అనుగ్రహించబడునుగాక. వివాహాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ సహజోడిని దేవుడే ఏర్పాటు చేయబడునుగాక. ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు, ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్న బిడ్డలు, జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు, నీటి సీటు కోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుకున్న దానికంటే అధికమైన కృప కలుగు చేయబడనుగాక. దేవుడు మీకు గర్భఫలాన్ని అనుగ్రహించబడనుగాక. స్వస్థత, విడుదల, సమాధానము కృపచేత దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను నడిపించి స్థిరపరచబడనుగాక. విశ్వాసంతో ప్రార్థన చేయి, నమ్మికతో ప్రార్థన చేయి. దేవుణ్ణి అడుగు, ప్రభువా నీ దగ్గరే ప్రాధేయపడుతున్నా, నిన్నే వేడుకుంటున్నాను. నా జీవితంలో ప్రార్థన లోపించిందేమో, తగ్గింపు మనసు లేదేమో, పాపపు జీవితంతో ఉంటున్నానేమో, దయచేసి నన్ను క్షమించండి ప్రభువా. ఈ గొడవల నుంచి, కొట్లాట్ల నుంచి, ల్యాండ్ ఇష్యూస్ నుంచి, ఈ పాప బంధకాల్లో నుంచి, కోర్టు సమస్యల్లో నుంచి, విదేశాల్లో ఎంతగానో కృంగిపోతూ దిగులు పడుతున్న నా జీవితం నుంచి ప్రభువా విడుదల మాకు కలుగు చేయండి తండ్రి. కొంతమంది చెల్లంగి శక్తులతో బాధపడుతున్నారు, దురాత్మలతో బాధపడుతున్నారు, చేతబడి శక్తులతో బాధపడుతున్నారు. దెయ్యముల నుంచి దేవుడు మీకు తప్పక విడుదల కలుగు చేయబడునుగాక. పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నింపు తండ్రి అని ఆయన అడుగు. విడుదల మీ అందరి జీవితాల్లో ప్రభు కలుగు చేస్తారు. మనము దేవునికి బహుప్రియులుగా ఎంచబడదామండి. ఈ లోకపు మనుషులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, మన కోసం ఏం చేసినా చేయకపోయినా సరే దిగులు పడద్దు, జడియొద్దు, బాధపడద్దు. మనం మనుషులు కాదు నమ్ముకున్నది, జీవము కలిగిన దేవుడిని నమ్ముకున్నాము. భయపడవలసిన అవసరం లేదు. ఎవరైనా, ఏ మనుషులైనా, ఏ వ్యక్తులైనా దేవుని మీదే ఆధారపడదామో ప్రభువే మనలను, మన కుటుంబాలను నడిపించబడను గాక. ఇప్పుడే మోకరించు, ఎక్కడైతే ఉన్నావో అక్కడే తలలు వంచి కనులు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, కృపా సత్య సంపన్నుడా, దేవా మీకే ప్రియముగా ఎంచబడడానికి నీ సహాయమును మాకు దయచేయండి తండ్రి. మనుషులకి ఇష్టం కోసం మేము ఎంతగానో ఆశపడుతున్నాం ప్రభువా, కానీ దేవా మీకు ఇష్టముగా లేని మనుషులుగా ఉండే ప్రయత్నమే చేస్తున్నాం తండ్రి. దయచేసి మరొకసారి నీ వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నీకే ఇష్టంగా మార్చబడతాం, నీకే ప్రియముగా మార్చబడటకు నీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి ప్రభువా. ఈ లోకంలో డబ్బు వైపు, పేరు వైపు, ఆస్తి వైపు, సిరి సంపదల వైపు, కులం, మతం, వర్గం, జాతి అంటూ దేవా వేరేపోయిన మా బ్రతుకులో దేవా సృష్టికర్తను మా బాల్య దినములందే స్మరణకు తెచ్చుకోవాలన్నట్లుగా తండ్రి మరొకసారి నీ మాట ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. భయపడొద్దని మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఒకవేళ మేము మీకు ఇష్టము లేకుండా, ఇష్టానుసారంగా లేకుండా, లోక సంబంధమైన విషయాలకు బందీలుగా బానిసలు అయిపోతున్నామేమో, దయచేసి మాకు విడుదల కలుగు చేసి నీ సన్నిధిలోనే మొరపెట్టి దిగులు పడకుండా, భయపడకుండా నీ వైపు చూస్తూ ముందుకు సాగుటకు తగినటువంటి బలమును మాలో ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి ప్రభా. నీ వైపు చూస్తూ ముందుకు సాగుటకు, ఆధ్యాత్మిక స్థితిలో బలపరచబడుటకు, మేలుల చేత నింపబడుటకు, దేవా మీలోనే ముందుకు సాగుటకు తగినటువంటి బలమును మాలో ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించి బలమును దయచేయమని, క్షేమం లేక కృంగిపోతున్నాం ప్రభా, రక్షించే వారులేక ఎదురు చూస్తూ ఉంటున్నామయ్యా, తోడు లేక ఎంతగానో కృంగిపోతూ ఉంటున్నాము తండ్రి. యేసు నామములోనే మా జీవితాల్లో మేలులు పొందుటకు నీ సహాయమును మాకు దయచేయండి తండ్రి. జనుల ఎదుట అద్భుతాలు మాకు కనపరుస్తానని తెలియచేస్తున్నందుకు స్తోత్రములు ప్రభా. నేను ఉన్నవాడును, అనువాడును అని తెలియచేస్తున్నందుకు వందనాలయ్యా. ఈ రోజంతా నీ బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో కూడా కుటుంబాలకు తోడై ఉండి నడిపించి బలపరిచి ధైర్యం వహించండి, నిబ్బరము కలిగి ఉండని మాట్లాడుతున్నారు ప్రభా. మా శ్రమ, మా వేదన, మా కన్నీరు, మా నింద ప్రతీది కూడా దీవెనగా మార్చి, సంతోషకరముగా మార్చి
సమాధానముతో మా కుటుంబాలన్నిటిని కూడా నింపి స్థిరపరిచి బలమును దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మా తండ్రి అయిన దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు, కుటుంబాలకు మరొక వాగ్దానం వినేంత వరకు ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవెనకరంగా నడిపించి స్థిరపరిచి కాపుదల దయచేయబడును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సెలవు రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము, అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగును గాక. ఆమెన్. మీ అందరికీ కూడా ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు.